పొద్దున్నే ఎక్స్ప్రెస్ చేస్తా కదా, ఇది మీకు తెలుసా? అది కనిపెట్టింది నేనే, నా పేరే విలియం కోల్గేట్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్ని చూసారా? అది ఇలా ఉంటుంది. అది కనిపెట్టింది నేను, మా తమ్ముడు కలిసి కనిపెట్టాం. మా పేరే రుద్రదాస్. మీకు ఏదైనా ఆపరేషన్ జరిగిందా? ఆపరేషన్ జరిగేటప్పుడు మత్తు మందు చేస్తారు కదా, అది కనిపెట్టింది నేనే, జేమ్స్ సింప్సన్. ఏంటి ఈ చుక్కల్ని చూస్తున్నారా? దీన్నే బ్రెయిలీ లిపి అని అంటారు. కళ్ళు కనిపించని వారి కోసం నేనే దీన్ని కనిపెట్టాను. దీని పేరే బ్రెయిలీ, లూయిస్ బ్రెయిలీ అని అంటారు. హాయ్ ఫ్రెండ్స్, 2 1 2 2 2 4. ఇది ఇప్పుడు ఎలా చేసి చెప్పానో మీకు తెలుసా? క్యాల్కులేటర్ చేసి చెప్పాను. ఈ క్యాల్కులేటర్ని కనిపెట్టింది నేనే, నా పేరే బైసీ బాస్కెట్. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి దగ్గర బైబిల్ ఉందా? ఆ బైబిల్లోని ప్రతి పదం ప్రింట్ చేస్తేనే కదా వస్తుంది. మీకు తెలుసా? ఆ ప్రింటింగ్ మిషన్ని కనిపెట్టింది ఎవరో కాదు, నేనే, నా పేరే జాన్సన్ గుటెన్బర్గ్. నా చేతిలో ఉన్న దానిని ఇప్పుడు ఒకసారి వెలిగిద్దాం. ఇప్పుడు వెలిగిందా? ఇప్పుడు ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఆగిపోయిందా? దీని పేరేం పేరో మీకు తెలుసా? ఇదొక బల్బ్. దీన్ని కనిపెట్టింది నేనే, నా పేరు థామస్ ఆల్వా ఎడిసన్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నేనే కనిపెట్టిన దాన్నే ఉపయోగించాలి. అదే కంప్యూటర్, ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్. నా పేరే చార్లెస్ బాబెజ్. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక థామస్ వచ్చి ఆ బల్బ్ కనిపెట్టింది నేనే అని చెప్పాడు కదా. మరి ఆ బల్బ్ వెలగాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి కదా. ఆ ఎలక్ట్రిసిటీ కనిపెట్టింది నేనే, నా పేరు మైకీ ఫారడే. హాయ్ ఫ్రెండ్స్, స్మైల్ ప్లీజ్. మీరు చాలా బాగుంటారు, మీరు చాలా అందంగా ఉండరు. చాలా మంది వచ్చి చాలా కనిపెట్టారు అన్నారు కదా, మరి నేనేం కనిపెట్టాను ఆలోచిస్తున్నారు. నేనే కెమెరాని కనిపెట్టా, నా పేరు జోసెఫ్ నైసిపిక్. చూశారుగా, మేమందరం ఒట్టి మనుషులమే, కానీ మా జీవితాన్ని మేము దేవునికి అప్పగించుకున్నాం. యేసయ్య మా జీవితం లేకపోతే మేమందరం కూడా అసమర్థులమే, కానీ మేము దేవుని చిత్తానికి లోబడ్డాం. ఆయన మాకు ఇచ్చిన తలాంతును సమాజం కోసం ఉపయోగించాం. మరి మీరు కూడా దేవుని మీకు ఇచ్చిన తలాంతుల్ని దుర్వినియోగపరచకండి, సమాజం కోసం ఉపయోగించండి. వీళ్ళందరూ కూడా రేపటి సమాజాన్ని నిజంగానే గొప్పగా ఉద్ధరించేవారు అవుదురుగాక, గొప్ప ప్రయోజకులు అవుదురుగాక. ఆమేన్. మరి పిల్లలు, ఇక్కడున్న సైంటిస్టులు అందరూ కూడా దేవుల్లో ఎదిగి దేవుణ్ణి నమ్మి ఎంతో గొప్పగా మనకి ఈరోజు ప్రతిరోజు జీవితాల్లో వాడుకునే వస్తువులన్నీ కనిపెట్టిన వారు. ఒకసారి చెప్పట్లు. థ్యాంక్ యూ నాన్న.